ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. శాస్త్ర, అంబిక, మీకు లక్ష్మి మీద కోపం ఉంటే ఉండొచ్చు, కానీ ఇలా ప్రతి విషయానికి సాగతీస్తే ఇదిగో ఇప్పుడు విహారికి ఎలా కోపం వచ్చిందో అలాగే ముందు ముందు కూడా కోపం వస్తుంది. ఏదైనా కొంతవరకు లాగొచ్చు, కానీ తెగే వరకు లాక్కూడదు. ఎందుకంటే ఒక్కసారి తెగితే మళ్ళీ ముడిపడదు. విహారికి నువ్వు అప్పుడప్పుడు ఇలాగే ఇష్టం లేని పనులన్నీ చేస్తూనే ఉన్నావు. దానివల్ల నీ పెళ్ళే ప్రమాదంలో పడుతుంది. జాగ్రత్త. అంటే ఏంటి వసుదా? ఇప్పుడు నా కూతురు తప్పు చేస్తుందా? అది ఆ విహారికి నచ్చడం లేదా? అక్క, నేను చెప్పేది అర్థం చేసుకోవేంటి? వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోయేవాళ్ళు, కలకాలం కలిసి జీవించబోయేవాళ్ళు. వాళ్ళిద్దరి మధ్య అర్థం చేసుకునే విధానమే ఉండాలి, కానీ అపార్థం చేసుకునే పరిస్థితులు రాకూడదు. అందుకే ముందు జాగ్రత్తగా చెప్తున్నాను. ఇలాంటి అనవసరమైన ఉపన్యాసాలు చెప్పి విహారీ దృష్టిలో చెడవద్దని హెచ్చరిస్తున్నాను. ఆ తర్వాత మీ ఇష్టం. వసుధ పిన్ని చెప్పింది కరెక్టేనేమో అమ్మా. కొన్ని విషయాలు మనం చూసి చూడనట్టు పోతేనే మంచిదేమో, లేకపోతే అనవసరంగా విహారి బావకి నేను చేదవుతాను. ఈ లక్ష్మి వెనుక విహారీ వెనుక ఏదో జరుగుతోంది. అది నేను బయటకి లాగే వరకు, మీ అందరి ముందు పెట్టే వరకు నిద్రపోను. అమ్మా, నువ్వు రెస్ట్ తీసుకో. లక్ష్మి, నువ్వు ఇక్కడే ఉండు, నేను డాక్టర్కి కాల్ చేస్తాను. సరే, మీకు నీరసంగా ఉన్నట్టుంది, ఉండండి, మీకు నిమ్మరసం తీసుకొస్తాను. నాకు నీరసమూ లేదు, నిమ్మరసమూ అక్కర్లేదు. నిక్షేపంగా ఉన్నాను. మరి అందరి ముందు మీరలా పడిపోయారేంటమ్మా? నేను నాటకం ఆడకపోతే నిన్ను చీల్చి చెండాడేవాళ్ళు. వాళ్ళు అడిగే ప్రశ్నలకి నువ్వు సమాధానం చెప్పే వరకు నిన్ను వదిలిపెట్టేవాళ్లే కాదు. అందుకే ఒక చిన్న నాటకం ఆడాల్సొచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. సరే, ముందు నువ్వు పైన కూర్చో. రా. చూడు లక్ష్మి, పెళ్లికి అర్థం ఏంటో తెలుసా? 3 ముళ్ళు 7 అడుగులు మాత్రమే కాదు, 3 ముళ్లతో మన గుండెల మీద వేలాడే మంగళసూత్రమే కాదు, పెళ్లితో మన కాలికి శాశ్వతంగా చుట్టుకునే మెట్టెలు అంతకన్నా కాదు. పెళ్ళంటే భర్త నీడలో బ్రతకడం, భర్త ప్రేమ కోసం బ్రతకడం. భర్తతో అభిమానం పంచుకుంటూ కలకాలం జీవించడం. అవేమీ లేనినాడు మన మెడలో వేలాడే 10 గ్రాముల మంగళసూత్రం కూడా 10 టన్నులు బరువుగా ఉంటుంది. అది తెలుసా?
భర్త మన పక్కన లేనప్పుడు పెళ్లికి కూడా విలువ లేదు. అలాంటప్పుడు ఇంకా ఈ మంగళసూత్రాన్ని వేలాడేసుకుని ఎందుకు తిరుగుతున్నావు? నిన్ను గాలికి వదిలేసిన వాడి గురించి ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు? వాడి మంచి చెడ్డల గురించి ఈ వ్రతాలు అవి ఎందుకు చేస్తున్నావు? భరించేవాణ్ణే భర్త అంటారు. ఇలా బరువని వదిలేసేవాణ్ణి కాదు. నా మాట విని మెళ్ళ ఉన్న ఆ మంగళసూత్రాన్ని, మనసులో ఉన్న నీ భర్త రూపాన్ని రెండిటిని తీసేసి ఒక మూలకి విసిరే. అమ్మగారు, మీకొక విషయం చెప్పనా? మన చేతిలో ఉన్న నిప్పుతో దేవుడి దగ్గర దీపము వెలిగించొచ్చు. ఆ దేవుడు కొలు ఉండే ఆలయాన్ని కూడా తగలబెట్టొచ్చు. అంటే మన చేతిలో ఉన్న నిప్పు ఎంత విలువైనదో, ఎంత ప్రమాదకరమైనదో మనం చూసే పద్ధతి బట్టి ఉంటుంది. మనుషులు కూడా అంతే అమ్మగారు. ప్రతి మనిషిలోనూ మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మనం చెడుని మాత్రమే చూస్తే మంచిని ఎప్పటికీ చూడలేము. అయితే ఇప్పుడేమంటావు? నిన్ను పెళ్లి చేసుకున్నవాడు గొప్పవాడు, మహాత్ముడు, మహనీయుడు అంటావా? అవునమ్మగారు, నన్ను పెళ్లి చేసుకున్న వ్యక్తి నిజంగానే గొప్పవాడు. నెత్తి మీద కిరీటాలు, ఉండడానికి ఆలయాలు లేని దేవుళ్లాంటివాడు. లక్ష్మి, నువ్వేవైనా అనుకో, నిన్ను పెళ్లి చేసుకున్నవాడు ఒక నీచుడు. అమ్మా, అందుకే కట్టుకున్న భార్య ఏవైపోతుందో అని కూడా చూడకుండా వీధిన విసిరేశాడు. అమ్మా, దయచేసి అలా అనకండమ్మా. మనం ఒక చెట్టు కొమ్మకి ఉయ్యాల కట్టుకుని ఊగేటప్పుడు ఆ ఉయ్యాలలోగే ఆనందాన్ని చూస్తామే కాని ఆ ఉయ్యాల కట్టిన చెట్టు కొమ్మని విరగనివ్వకుండా ఆ చెట్టు ఎంత కష్టపడుతుందో మనం కళ్ళతో చూడలేము. కొంతమంది మనుషులు కూడా అంతేనమ్మా. వాళ్ళ వల్ల మనకి జరిగిన అనుభవాలు మాత్రమే మనం లెక్క కడతాం కానీ వాళ్ళు మాత్రం లోపల ఎంత కుంగిపోతున్నారో మనకి తెలియదు. నా భర్త కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉండొచ్చు. అందుకే నాకు భార్య స్థానం ఇచ్చి నా బాగోగులు చూసుకోలేకపోతున్నారు. లక్ష్మి, నువ్వెన్నైనా చెప్పు, ఆ మనిషి నిజంగానే అంత మంచివాడైతే నీ మెడలో తాళి కట్టకుండా ఉండాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.